మనిషి ఎదుట నువ్వు నీతి కార్యాలు చేయకూడదు. రహస్యమందు చూసి దేవుని ఎదుట నువ్వు చేయాలి. ఎవరు ఎదుట చేయాలి మనం చేసేది? రహస్యమందు దేవుని ఎదుట మనం చేయాలి. అప్పుడు రహస్యమందు చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు. ఒకవేళ నువ్వు ఒక 500 రూపీస్ నోట్ తీసుకొచ్చి పానకి వేస్తున్నావు అనుకో, అందరికి ఇలా చూపించి తీసుకొస్తున్నావు అనుకో, అది ఒక 10,000 అనుకో, అందరూ అనుకుంటారా అబ్బాయి సూపర్ అని. ఒకవేళ నీకు మంచి రావచ్చు, దాని బట్టి గ్లోరీ నీకు రావచ్చు, కానీ దేవుడికి వెళ్ళలేదే. ఆ గ్లోరీ దేవుడికి వెళ్ళవలసిన గ్లోరీ రాలేదు. అంటే నువ్వు చేసే రహస్యంగా చేసే నీతి పనులు అవి దేవునికి మహిమకరంగా ఉంటాయి. మనుషులు కనబడేటట్టు చేస్తే అది దేవునికి గ్లోరీగా ఉండదు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే మన మహిమ కోసం మనం ఏది కూడా చేయకూడదు. దేవుని మహిమను అస్సలు దొంగలించకూడదు. అందుకోసం ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. మనం ఏ కొలతతో కొలుస్తున్నామో ఆ కొలతే మనకి కొలుస్తాడు అనేసి చెప్తున్నాడు. లూకాసు వార్తలోని లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా మనం చదువుతున్నాం. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము